ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్, ఇది రన్నింగ్ బ్లౌజు. నేను ఈ బ్లౌజ్ వచ్చి లాస్ట్లో కట్ చేస్తాను. మీకు ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి ఫస్ట్. మనకి ఇలాంటి జరిగిపోయే క్లాత్స్ అయితే మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా మనం లైనింగ్ ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా షింక్ అయిపోతుంది బ్లౌజ్ అనేది స్టిచ్ అయిన తర్వాత వాష్ చేసినట్లయితే. కాబట్టి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ తీసుకొని మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ని జస్ట్ కొంచెం క్రాస్లు అవి లాక్కొని మనం ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా జస్ట్ కొంచెం మాత్రం లాక్కోవాలి. ఎక్కువ క్రాస్లు వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ మొత్తం కూడా క్రాస్ వచ్చేస్తుంది. మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఒకసారి ఫోల్డింగ్స్ అవి రాకుండా, ఒకసారి ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా ఒకసారి సర్దుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేది క్రాస్లు అవి ఉన్నట్లయితే మనం క్రాస్ కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు బ్లౌజ్కి కొంచెం మార్పులు అవి చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్కి ఇది బ్లౌజ్ వచ్చి పొట్టిగా ఉంది, పొడవు పెట్టినారు కాబట్టి నేను ఒక 1.5 ఇంచ్ వచ్చే విధంగా పొడవు అనేది పెంచుతున్నాను. మనం ఎక్కడ పెంచాలి ఫ్రంట్లో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకోవాలి. ముందు బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనకి బెల్ట్ వేసుకునే వాళ్ళు నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. దాని గురించి నేను డైరెక్ట్ అయితే తీయడం లేదు, క్రాస్ అనేది కట్ చేస్తున్నాను జస్ట్ కొంచెం. మరి బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ముందు ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే పొడవు అనేది పెంచుతున్నాను కాబట్టి ఎలా పెంచుకోవాలంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెంచుకోవాలి ముందు. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి ఒక మార్కింగ్ చూసుకోండి, మనకి ఖర్చుతో ఎంత అయితే ఉందో. ఇప్పుడు ముందు మనం పొడవు చూసుకోవాలి, బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో. ఖర్చుతోనే మెజర్మెంట్ తీసుకోండి. మెజర్మెంట్ అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ లూజ్ దగ్గర నుంచి మిడిల్ నుంచి కింద పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. డాట్ దగ్గరికి పొడవు అనేది కరెక్ట్గా ఖర్చుతో కరెక్ట్గా చూసుకోండి. మనకి ఇది ఇంచుమించుగా 14 వచ్చింది, నేను 15.5 పెడుతున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చి 15.5. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుకి. ఇప్పుడు చుట్టూరు కూడా మెజర్మెంట్ తీసుకోండి. లూజ్ అయిపోయింది, పొడవు అయిపోయింది. ఇప్పుడు మార్కింగ్ని ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు పెంచాం కాబట్టి డీప్ కూడా కొంచెం పైకి పెంచుకోవాలి. ఇప్పుడు నేను 1.5 ఇంచ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి డీప్ అనేది కొంచెం పైకి మార్కింగ్ చేయాలి కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్గా మిడిల్ పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం తగ్గించుకోవచ్చు డీప్ అనేది, మనకి ఇది ఎంత డీప్ ఉందనేది చూపిస్తాను. ఇప్పుడు ఖర్చుతోనే ఒకసారి చూసుకోండి పైనుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఎక్కడికైతే వస్తుందో చూసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి కరెక్ట్గా ఇంత వచ్చింది కాబట్టి కొంచెం డీప్ అనేది పైకే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను.
అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుం దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. మనం కింద నుంచి ఎక్కడైతే పెంచామో అక్కడి నుంచే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ స్ట్రైట్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా పెంచాం కాబట్టి అక్కడి నుంచి మనం తీసుకోవాలి మెజర్మెంట్ అనేది పైకి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి తీసినట్లయితే మనకి చంక భాగం చాలా పెద్దది అయిపోతుంది. ఈ పొరపాటు చేయకండి. పొడవు పెంచాం కాబట్టి కింద పెంచుకోవాలి. కాబట్టి పొడవు అనేది ఇక్కడ పెంచాం కాబట్టి పైనుంచి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా డీప్ దగ్గర పెట్టుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి. మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కరెక్ట్గా లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇక్కడ నుంచి షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ని. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి కింద వరకు కూడా. ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా స్ట్రైట్ తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి రౌండ్ నెక్ కాబట్టి రౌండే మార్కింగ్ చేస్తున్నాను. చంక భాగానికి కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది పెంచుతున్నాను కొంచెం. ఎందుకంటే ఖర్చు మరీ చిన్నగా లేకుండా కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచుతున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ లూజ్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకోండి. పొడవు పెంచినట్లయితే మీరు మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా. ఇవే కాకుండా లాంగ్ డ్రెస్ మీకు సారీతో కట్ చేసినవి ఉన్నాయి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ పొడవు వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు. లేదా 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. మన బ్లౌజ్ని బట్టి వేసుకోవాలి.
2 సైడ్స్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం పైకి ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇది పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మెడ భాగం అనేది. ఇప్పుడు చంక భాగం లోతు తీసి ధర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ ధర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగం అనేది మార్కింగ్ తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. మనం తాళ్ళు పట్టితో ఎప్పుడు తీసుకోకూడదు. తాళ్ళు పట్టితో తీయడం వల్ల మనకి మెడ భాగం బాగా పెద్దది అయిపోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా మెడ భాగాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెంచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కూడా మనకి కొంచెం కిందకి దిగాలి ఇప్పుడు మనకి, కాబట్టి కొంచెం మెడ భాగాన్ని కొంచెం కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. నేను ఉక్సులు పట్టి కిందకి మాత్రం కొంచెం మెడ భాగాన్ని కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు పెంచాం కాబట్టి ఇక్కడ కూడా పొడవు అనేది పెంచుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి నేను 2 ఇంచెస్ తీస్తున్నాను మెజర్మెంట్ అనేది. ఇక్కడ పొడవు కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను మీకు. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాగా చిన్నగా ఉంది కాబట్టి పొడవు అనేది పెంచుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా అనేది మనకు పెరిగింది కాబట్టి కొంచెం కిందకే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. మిడిల్ డాట్కి మనం ఇక్కడికి కొంచెం కిందకి 2 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. నార్మల్గా ఉండేవాళ్ళకి పైనుంచి ఈ విధంగా సరిపోతుంది. బాగా హెవీగా చెస్ట్ ఎక్కువ ఉండేవాళ్ళు, లావు ఉండేవాళ్ళు లోత్ అనేది కొంచెం కింది నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది. అలాగే నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ కట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ పెంచినట్లయితే ఫ్రంట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. మన ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం ఫ్రంట్ పార్ట్లో క్లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు డాట్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు మనం ఇంకా షేప్ బెల్ట్ తీసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. మనకి ఇలా అంచు వచ్చినట్లయితే అంచు అనేది కుట్టవసరం లేదు ఒక సైడు, కాబట్టి అంచు అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మెడపట్టికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలి. లేదా డైరెక్ట్ అయినా మనం స్టిచ్ చేసేయచ్చు. మన బ్లౌజ్ని బట్టి అయినా సరే. లేస్ వేస్తాం కాబట్టి మనకు బ్యాక్ పార్ట్కి అయితే అవసరం లేదు. మీరు ఈ విధంగా అంచు వేయము అనుకునే వాళ్ళు డైరెక్ట్ వేసి వెనక్కి తిప్పేసుకోవచ్చు. లేస్ వేసేవాళ్ళు ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. మనం డైరెక్ట్గా వేసి తిప్పేసుకోవచ్చు. మీరు ఒకవేళ వేస్తాం అనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది తీసుకోండి క్రాస్ కటింగ్కి. ఈ విధంగా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది మెడపట్టి వేసేవాళ్ళు. నేను బార్డర్ అనేది వేసేస్తున్నాను కాబట్టి నేను వేయడం లేదు, మీకు చూపించడం కోసం తీస్తున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు అయితే తీసుకోవాలి, 2 స్ట్రైట్ పీసెస్. ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. ఈ విధంగా ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళ పట్టికి ఒకటి 2 తీసుకోండి. మనకి హ్యాండ్స్కి అయితే క్లాత్ లేదు కాబట్టి నేను వేరే కలర్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కట్ చేసి. అలాగే మీకు మెయిన్ క్లాత్ వచ్చి మనం ఎలా కట్ చేసుకోవాలనేది నేను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. హ్యాండ్స్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్. మీకు బ్యాక్ పార్ట్ పొడవు పెంచినట్లయితే మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పొడవు పెంచాలి, ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపించాను. అలాగే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఒకటి కటింగ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా పొడవు అనేది కొంచెం పెంచుతున్నాను ఫ్రంట్ పార్ట్కి. మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్గా అయితే ఉండదు మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. నేను ఖర్చుతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం పైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను లూజ్ కూడా. ఇక్కడ కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలపాలి ఈ విధంగా మార్కింగ్ని. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొక 2 తీసుకోండి. లేదు కాబట్టి మనకు ఒక్కొక్కటి చొప్పున 2 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఈ విధంగా తీసుకోవాలి. మనకి మిడిల్లో మనం డాట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి లూజ్ చూసుకోండి, మనకి ఎక్స్ట్రా అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో
మీకు ఒరిజినల్ క్లాత్ ఎలా కటింగ్ చేయాలి, అలాగే హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.